కన్నబిడ్డలే తండ్రి చనిపోతే రాలేని దుర్గతి దుస్థితికి మనం ఎదిగామా దిగజారామా? సంస్కృతి సంప్రదాయాల గురించి గొప్పగా చెప్పుకునే భారతదేశంలో ఎటుకుపోతున్నామన్న అంశం మీదన స్లేట్ వ్యవస్థాపకులు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన కథనం చూద్దాం. శివచరణ్ రామ్ రతన్ గుప్తా ముంబైకి చెందిన వస్త్ర వ్యాపారి. ఆయనకి 3 కూతుళ్ళు. వాళ్ళని బాగా చదివించాడు. పెద్ద కూతురు అనిత నేపాల్లో టీచర్గా పనిచేస్తుంది. రెండో కూతురు నిషా ఉత్తరప్రదేశ్లోని అజాంగఢ్లో టీచర్గా పనిచేస్తుంది. మూడో కూతురు ప్రియా ముంబైలో నివసిస్తుంది. ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. వృద్ధాప్యం కారణంగా గుప్తా గారు తన భార్య మీనా గారితో ఢిల్లీకి సమీపాన గల సోనేపట్లోని సమాజ్ కళ్యాణ్ శిక్షా సమితి వాళ్ళు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో 1.5 ఏళ్ల క్రితం చేరారు. కొంతకాలం క్రితం మీనా మరణించారు. అటుపై గుప్తా కాయిలా పడ్డారు. కాయిలా పడకముందు కూతురు గుప్తాకు అప్పుడప్పుడు ఫోన్ చేసేవాళ్ళు. కాయిలా పడ్డాక ఫోన్లు పెద్దగా లేవు. మంగళవారం గుప్తా మరణించారు. తాము బిజీగా ఉన్నామని, అంత్యక్రియలకు రాలేమని, వృద్ధాశ్రమం వారే అంత్యక్రియలు పూర్తి చేశారని 3 కూతురు వాళ్ళకి తెలియజేశారు. పెద్ద కూతురు అనిత డాడీ అంత్యక్రియల కోసం 5,100 రూపాయలు ఆన్లైన్ ద్వారా పంపి తన ఉదార గుణాన్ని ప్రేమని లోకానికి తెలియజేసుకున్నారు, చాటి చెప్పారు. ఇకపోతే ఇక్కడ ఆమెతో పాటు ఆమె 2 చెల్లెళ్ళు కూడా డాడీ అంత్యక్రియలను వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చూసి విలపిస్తూ ఈ లోకంలో ప్రేమ అనురాగాలు ఇంకా మెండుగా ఉన్నాయని చాటి చెప్పారు. కథ కాటికి మనం ఇంటికి పోయే ముందు కొన్ని విషయాలు. కూతురు మొదటి హీరో నాన్న. యూట్యూబ్లో వెళ్ళి పెద్దిరెడ్డి సాంగ్ అని కొట్టని మీసాల పెద్దిరెడ్డి గారి మురిపాల కూతురు వాళ్ళ నాయన గురించి చెప్తోంది వినండి. కోర మీసాల పెద్దిరెడ్డి ఆ ఊరికి పులి లాంటోడు, కానీ కూతురు ముందు పసోడు. నేను పుట్టినప్పుడు నిండు అమాస అంట, కానీ నాయన ముఖం అప్పుడు పండు పున్నమి అంట అన్నటువంటి పాట మనకు వస్తుంది. పట్టా గొలుసులు తెచ్చినే మా నాయన కట్టి మురిసిపోయేనే మా నాయన, పట్టు లంగాలు తెచ్చినే మా నాయన కట్టి మురిసిపోయేనే అని పెద్దిరెడ్డి గారి కూతురు వాళ్ళ నాయన గురించి గర్వంగా చెప్పుకుంటుంది. 7 ఏళ్ళు చెప్పుకునేలా కూతురు పెళ్లి చేసిన పెద్దిరెడ్డి పాపం పసోడు పిచ్చోడు. కూతురు లేని ఇంట్లో ఒంటరోడైపోయాడు. కంటికి కునుకు లేదు. పండుకున్నోడు గాఢ నిద్రలోకి, అదే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు. కూతురు కడుపులోకి దూరి మళ్ళీ బుల్లిరెడ్డిగా పుట్టాడు. కూతురు నాయనకు అమ్మైంది. కూతురికి నాయన కొడుకయ్యాడు. డబ్బున్న రెడ్డి గారి కూతురే కాదు, మన దేశంలో నిరుపేద మొదలు సాహుహార్ దాకా ఇదే కథ, తండ్రి కూతురు కథ. ఇక ఇలాంటి కథల్లోని పాటల రూపంలో చూసుకోవాల్సిందేనా? లేదు. అనాథగా మరణించిన గుప్తా గారి పెంపకాన్ని తప్పుపట్టడం లేదు, మినహాయింపులు ఉంటాయి, కాదనడం లేదు. కానీ పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చామనేదే ముఖ్యమే. అంతకంటే వాళ్ళకి ఎంత ప్రేమ పంచామనేది 1,00,000 రెట్లు ముఖ్యం. కృత్రిమ మేధయుగంలో మరికొన్నేళ్లకు డబ్బు విలువ భారీగా పడిపోతుంది. అనేక వస్తువులు కారుచౌక అయిపోతాయి. వెలకట్టలేనిది తెలివైనటువంటి యంత్రాల యుగంలో అరుదైపోయేది ప్రేమ ఒక్కటే. నాయన కూతురు బిడ్డ, అమ్మ కొడుకు ప్రేమలు కొనసాగాలి, ఇంకా బలోపేతం కావాలి. మీ పిల్లలకి మీరిచ్చే అమూల్యమైన ఆస్తి మీ సమయం మాత్రమే అని చెప్తున్నారు.